హాయ్! హలో! నమస్తే. నేను మీ కౌండిన్య. మొత్తానికి భోగాపురం ఎయిర్‌పోర్టు ప్రారంభోత్సవం సందర్భంగా బహిరంగ సభలో మాట్లాడిన వాళ్ళందరిలోకెల్లా హైలైట్‌గా చంద్రబాబు నాయుడిని చూసుకోవచ్చు. చెప్పుకోవచ్చు. ఏంటి మనం చూస్తుంది నిజంగా చంద్రబాబు నాయుడినేనా? చంద్రబాబు నాయుడులో ఈ మార్పేంటి? అసలు ఈ ఎనర్జీ ఏంటి? అసలు ఈ పవర్‌ఫుల్ ప్రసంగం ఏంటి? మీరు చెప్తే నమ్మరేమో కాసేపు చంద్రబాబు నాయుడు టీడీపీ నేత, టీడీపీ అధ్యక్షుడిని అని మర్చిపోయినట్టున్నాడు. పూర్తిగా బీజేపీ నేత అవతారం ఎత్తి, రాహుల్ గాంధీ మాటల్లో చెప్పాలంటే ఒక అంధభక్తుడిలాగా చంద్రబాబు నాయుడు ఈరోజు చేసినటువంటి ప్రసంగం నిజంగానే అక్కడ వేదిక ముందు కూర్చున్నటువంటి టీడీపీ పార్టీ వాళ్ళకి, జనసేన పార్టీ వాళ్ళకి, ఈవెన్ బీజేపీ పార్టీకి జనాలు కూడా షాక్‌లో ఉండిపోయారు. ఈవెన్ మోడీ కూడా షాకే. అంటే ఆ రేంజ్‌లోనా? మరి అంతగానా? అసలు ఒక్కొక్క మాట ఒక్కొక్క తోటలాగా పేలింది. అసలు చంద్రబాబు నాయుడులో ఆ ఎనర్జీ ఏంటి? ఆ మాటలేంటి? అసలు ఒక కొత్త చంద్రబాబుని, సరికొత్త చంద్రబాబుని ఈరోజు చూపిచ్చాడు. ఒక పక్కా బీజేపీ నేతగా ఆయన నరేంద్ర మోదీని, అమిత్ షాని, బీజేపీని ప్రసన్నం చేసుకోవడానికి పడుతున్న పాట్లు చూస్తుంటే, దీని వెనకేదన్నా అధికార బదిలీ ఉందా అనేటువంటి అనుమానాలైతే డెఫినెట్‌గా రాజకీయ విశ్లేషకుల్లో కలుగుతాయి. ఇక్కడ అసలు చంద్రబాబు నాయుడు ఏం మాట్లాడాడు? ఏమని నరేంద్ర మోదీని పొగిడాడో ఈ వీడియోలో కవర్ చేసే ప్రయత్నం చేస్తా. వీడియోని చివరి వరకు చూడటానికి ప్రయత్నించండి. మర్చిపోకుండా లైక్ చేయండి. కంటెంట్ నచ్చితే గనక షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. ఇప్పుడు నేను చంద్రబాబు నాయుడు మాటలు వినిపిస్తాను. కొంచెం వినడానికి ప్రయత్నించండి. ఈరోజు ఉత్తరాంధ్ర దశ దిశ మార్చి కీలక ప్రాజెక్టు ప్రారంభానికి వచ్చిన మోడీ గారికి మనస్ఫూర్తిగా ధన్యవాదాలు. ఈరోజు మనందరం గుర్తుపెట్టుకోవాలి, వెంటిలేటర్ పైన ఆంధ్రప్రదేశ్ ఆక్సిజన్ ఇచ్చి ఈరోజు నిలబెట్టిన వ్యక్తి నరేంద్ర మోడీ గారు. నేను మిమ్మల్ని అడుగుతున్నా, ఆంధ్రుల సెంటిమెంట్, విశాఖ ఉక్కు నిలబెట్టింది ఎవరని గట్టిగా మీరు చెప్పాల్సిన బాధ్యత మీ పైన ఉంది. ఎవరు? విశాఖ రైల్వే జోన్ మంజూరు చేసి విభజన హామీని నెరవేర్చింది ఎవరు? పోలవరానికి పునఃప్రారంభించిన వ్యక్తి ఎవరు? సో, ముందుగా 3 అంశాలు ఈయన లేవనెత్తారండి. మొట్టమొదటగా ఏం చెప్తున్నారంటే, ఏదైతే అప్పులు పాలైనటువంటి, అధోగతి పాలైనటువంటి రాష్ట్రాన్ని వెంటిలేటర్ మీదకి తెచ్చినటువంటి ఘనత మోదీ గారికి ఇవ్వాలంటారు. సో, ఏం తగ్గినాయండి అప్పులు? జగన్మోహన్ రెడ్డి టైంలో అవే అప్పులు. చంద్రబాబు నాయుడు టైంలో అవే అప్పులు. చంద్రబాబు నాయుడు ఏం చెప్పాడు ఆ రోజు? సంపద సృష్టిస్తానన్నాడు. కొత్తగా చంద్రబాబు నాయుడు అధికారంలోకి వచ్చినటువంటి తర్వాత సృష్టించినటువంటి సంపదేది? తెచ్చినటువంటి అప్పులేవి? ఆర్థిక మంత్రి గారు లోక్సభలోనే బీభత్సంగా ఆంధ్రప్రదేశ్‌కి ఎన్ని అప్పులున్నాయో లబోదిబోమంటున్నారు. మరలాంటిది ఇప్పుడు వెంటిలేటర్ మీదకొచ్చింది. ఏ రకంగా వచ్చింది? అప్పులివ్వటంలో వచ్చింది. ఆ అప్పులేదో మీరు తీసుకురావడం గాదు గదా! జగన్మోహన్ రెడ్డి గూడా తెచ్చాడు. తన ఇన్‌ఫ్లూయెన్స్‌ని ఉపయోగించి. అప్పుడు మీరేమన్నారు? శ్రీలంక అయిపోద్దేమో, బంగ్లాదేశ్ అయిపోద్దేమో, అదైపోద్దేమో, ఇదైపోద్దేమో అని ఎవరో ఆర్థిక నిపుణులను తీసుకొచ్చి మీ అనుకూల పత్రికల్లో ఇది జరిగిన సత్యం గదా! ఆ రోజు. ఎన్నేళ్ళు జగన్మోహన్ రెడ్డిని వారం, వారం అప్పుకెళ్తున్నారు. అప్పుడే తెల్లారిందా? అప్పుడే తెల్లారిందా? ప్రతి సోమవారం వచ్చిందంటే భయం. ఉద్యోగస్తులకు డబ్బులు లేవు. 3000 కోట్ల అప్పు తీసుకొస్తేనే గాని ప్రభుత్వం గడవదు అనేటువంటి వ్యాఖ్యలు, మాటలు, రాతలు. సో, ఇయన్నీ మనం చూసాం ఆ రోజు. మరి ఇప్పుడు చంద్రబాబు నాయుడు వచ్చిన తర్వాత ఏం మారింది ఈ 2 సంవత్సరాల్లో? అవే అప్పులు. కాపోతే అప్పుడు పత్రికలు రాసేవి, ఎగ్జిబిట్ చేసేది, షో ఆఫ్ చేసేది. ఇప్పుడు రాయరు. ఒకవేళ సాక్షి రాస్తే సాక్షిని ఎవరు నమ్మరు కాబట్టి దాన్ని పెద్దగా పట్టించుకునేళ్ళు ఎవరు లేరు. సో, అప్పుల విషయంలో ఏం మారలేదు. అదే వెంటిలేటర్ మీద ఉంది చంద్రబాబు నాయుడు గారు. ఇక రెండోదొచ్చేసరికి ఈయన ఏదైతే స్టీల్ ప్లాంట్ గురించి మాట్లాడాడో, ఆ స్టీల్ ప్లాంట్ గురించి ఆ స్టీల్ ప్లాంట్‌లో పనిచేసే ఎవరైతే కార్మికులుంటారో వాళ్ళకే డౌటు. వీళ్ళు ఆర్థికంగా సహాయం చేశాము, ఆదుకున్నాము, స్టీల్ ప్లాంట్‌ని
నష్టాల్లో నుంచి తీసి బయటపడేసామని కూటమి ఎంపీలు, కూటమి మంత్రులు చెప్తున్నారు గానీ, ఆ స్టీల్ ప్లాంట్‌లో పనిచేసే వాళ్ళకే నమ్మకం లేదు. వీళ్ళు నిజంగానే స్టీల్ ప్లాంట్‌ని ఆర్థిక నష్టాల నుంచి పడేసారా? కేంద్రం నుంచి స్పష్టమైన ప్రకటన రాలేదు అని వాళ్ళు మాట్లాడతారు. దానికి సమాధానం చెప్పరు. అదేమంటే ఆ స్టీల్ ప్లాంట్‌లో నాయకులు సరిగ్గా పనిచేయట్లేదు, వర్కర్లు సరిగ్గా పనిచేయట్లేదు అని చెప్తారు తప్ప, స్టీల్ ప్లాంట్‌ని ప్రైవేటీకరిస్తున్నారా లేదా? అది ప్రాసెస్‌లో ఉందా లేదా? మీరెందుకు స్టేట్మెంటు, క్లియర్ స్టేట్మెంటు నరేంద్ర మోదీ దగ్గర నుంచి గాని, కరస్పాండింగ్ మంత్రి దగ్గర నుంచి గాని మీరెందుకు ఇవ్వలేకపోతున్నారు, ఇప్పించలేకపోతున్నారు? ఎందుకు అక్కడ పనిచేస్తున్న ఎంప్లాయీస్ యూనియన్స్‌ని గాని, ఎంప్లాయీస్‌ని గాని కన్విన్స్ చేయలేకపోతున్నారు? స్టీల్ ప్లాంట్ ఉంటుంది అని ఎందుకు చెప్పలేకపోతున్నారు? సో, దీనికైతే డెఫినిట్‌గా సమాధానం చెప్పాల్సిందైతే ఉంటుంది. సో, ఇంకొకటేంటి? రైల్వే జోను. రైల్వే జోన్ ఎలా వచ్చిందండి మన రాష్ట్రానికి రైల్వే జోను? మనకి ఏదైతే విభజన హామీలున్నాయో అప్పట్లో యూపీఏ గవర్నమెంట్ ఆంధ్ర, తెలంగాణ రాష్ట్రాలను విభజిస్తూ చేసినటువంటి విభజన చట్టంలో స్పష్టంగా వైజాగ్‌కి రైల్వే జోన్ రావాలి అనేటువంటి అంశాన్ని ప్రతిపాదించింది. దాన్ని రాబట్టుకోవటంలో చంద్రబాబు నాయుడు ప్రభుత్వం, జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం తెచ్చుకోలేకపోయాయి. అది వాళ్ళ తప్పు. కడప స్టీల్ ప్లాంట్ గూడా ఉంది గదా! విభజన హామీల్లో, విభజన అంశంలో ఏమైంది కడప స్టీల్ ప్లాంటు ప్రభుత్వం తరపున? దానికి సమాధానం రాదు. సరే, ఈ రైల్వే జోన్ ఎన్నాళ్ళకి తెచ్చారు? ఇప్పటికీ ఇంకా ఆ బిల్డింగు కన్‌స్ట్రక్షన్‌లోనే ఉంది. మొన్నటికి గావాన జోన్‌గా డిక్లేర్ చేశారు. అంటే 2026 ఎప్పుడు రాష్ట్రం విడిపోయి వీళ్ళు ముఖ్యమంత్రులుగా ఎన్నికయ్యారు 2014 అంటే పుష్కర కాలం పట్టింది రైల్వే జోన్ రావడానికి. 3 ప్రభుత్వాలు మారాయి. వెంటనే ఇచ్చుంటే బీజేపీకి, చంద్రబాబు నాయుడు ప్రభుత్వానికి గౌరవం దక్కేది. పుష్కర కాలం తర్వాత 12 ఏళ్ల తర్వాత ఇచ్చిందని ఇప్పుడు చెప్తున్నాడు చంద్రబాబు నాయుడు. ఎవరిచ్చారు అంటున్నారు. 12 ఏళ్ల తర్వాత. సో, ఇంకొకటేమంటాడు పోలవరం ప్రాజెక్ట్ అంటాడు. పోలవరం ప్రాజెక్ట్ కూడా విభజన హామీల్లోనే ఉంది. ఇది పూర్తిగా కేంద్ర ప్రభుత్వం తన సొంత నిధులతో కట్టి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి ఇవ్వవలసిన ప్రాజెక్టు. ప్రతి ఒక్క అనుమతి కూడా సెంట్రల్ గవర్నమెంటే తీసుకోవాల్సుంటుంది. స్టేట్ గవర్నమెంట్‌కి ఏ విధంగా కూడా రెస్పాన్సిబిలిటీ లేదు. కానీ చంద్రబాబు నాయుడు వచ్చిన తర్వాత మళ్ళీ దాన్ని స్టేట్ గవర్నమెంట్‌కి హ్యాండ్ ఓవర్ చేసుకొని దాన్ని ప్రాసెస్‌ని కంటిన్యూ చేస్తా ఇప్పుడు ఏదైతే 2024 ఎన్నికల్లో, లోక్‌సభ ఎన్నికల్లో కొంత పోలవరానికి నిధులు విడుదల చేస్తున్నారు. అమరావతిని రీకన్‌స్ట్రక్షన్ స్టార్ట్ చేశారు. దానికి మళ్ళీ రెండోసారి పునాది ఏసి రెండోసారి అదే ప్రధానమంత్రి నరేంద్ర మోదీ చేతుల గారి మీదుగా మొదలుపెట్టారు. ఎలా మొదలుపెట్టారు? ఇదే కేంద్ర ప్రభుత్వం ఆనాడు సుప్రీంకోర్టులో ఏమని అఫిడవిట్ దాఖలు చేసింది? అమరావతికి రాష్ట్ర రాజధానికి ప్రతి రాష్ట్రానికి ఆ రాష్ట్రానికి కొన్ని హక్కులుంటాయి. ఏదైతే ఆ రాష్ట్రం హక్కుల్ని పూర్తిగా రాష్ట్రం ఉపయోగించుకునేటువంటి అవకాశం ఉంటుంది కాబట్టి, ఈ సిస్టమ్‌లో కేంద్ర ప్రభుత్వం యొక్క అభిప్రాయానికి చోటు లేదు అన్నట్టుగా వాళ్ళు అఫిడవిట్ దాఖలు చేయడం జరిగింది. సో, ఆ అఫిడవిట్‌కి జగన్మోహన్ రెడ్డి తానా అంటే తందానా అన్నట్టే కదా! ఆ రోజు మోదీ ప్రభుత్వం. మరి మోదీ ప్రభుత్వం ఏమైనా అపోజ్ చేసిందా? ఏం అపోజ్ చేయలేదు. మళ్ళీ ఈ ప్రభుత్వం ఎన్నికైన తర్వాత దాదాపు 2 ఏళ్లు పట్టింది అమరావతిని శాశ్వత రాజధానిగా గెజిట్ ఇప్పించడానికి. అది రైతులు వెంటబడి మాకు కావాలి గెజిట్ అని అంటే రెండో విడత భూసేకరణ చేయించడానికి అడ్డం పడితే అప్పుడు అమరావతిని రాజధానిగా గుర్తిస్తూ కేంద్రం సెంట్రల్ గవర్నమెంట్ గెజిట్ చేసింది. ఇది దీని యొక్క వృత్తాంతం. సో, ఎందుకు ఇవన్నీ పనులు చేసింది? రైల్వే జోన్ చేసినా, ఏదైతే ఉక్కు ఫ్యాక్టరీకి కొంత డబ్బు సహాయం చేసినా, అమరావతికి నిధులిప్పించినా, రెండోసారి శంకుస్థాపన చేసినా, ఏదైతే పోలవరానికి నిధులిస్తున్నా ఎందుకిస్తున్నారు? నరేంద్ర మోదీ ఏదో దయదేల్చి ఇవ్వట్లేదు. మనకు రాష్ట్రం కోటాలో రావాల్సిన నిధులతో పాటుగా, ఈ రాష్ట్రం యొక్క ఎంపీలు మిమ్మల్ని గెలిపించాం మేము. 25 ఎంపీలకు గాను రాష్ట్రంలో 21 ఎంపీలు మీ కూటమికి గెలిపించాం. ఊరక ఇవ్వట్ల నరేంద్ర మోదీ డబ్బులు చంద్రబాబు నాయుడు చెప్పడానికి. మంది ఎంపీలని గెలిపిస్తే ఇప్పుడు నరేంద్ర మోదీ దయదలిచి ఈ ఎంపీల యొక్క అవసరం కేంద్ర ప్రభుత్వానికి ఉంది కాబట్టి ఇప్పటి వరకు వీటిలో సహాయం చేశాడు. అంతే తప్ప ఈ రాష్ట్ర ప్రయోజనాలనే కోరుకునే వాళ్ళైతే జగన్మోహన్ రెడ్డి గవర్నమెంట్ చూసాం. అంతకుముందు చంద్రబాబు నాయుడు గవర్నమెంటే చూసాం. ఏ రకంగా మోదీ వ్యవహరించిన తీరు, కేంద్ర ప్రభుత్వం వ్యవహరించిన తీరు జనం అందరికీ తెలుసు.
వీళ్ళే చేశారు గదా! నవనిర్మాణ దీక్షలని. ఏదైతే బ్లాక్ డేస్ అని నల్ల రిబ్బన్లు కట్టుకొని ఢిల్లీ ఎళ్లి ఢిల్లీ వేదికగా మరి చంద్రబాబు నాయుడు దీక్షలు చేశాడు గదా! ఆ రోజుల్ని మర్చిపోదామా? ఆ బ్లాక్ డే‌లని మర్చిపోదామా? ప్రత్యేక హోదా ఇవ్వలేదని తిట్టిన తిట్టుకుంటూ తిట్టాడు గదా! చంద్రబాబు నాయుడు నరేంద్ర మోదీని. ఈరోజు ఏం పొగడ్తలు, ఆ పొగడ్తలు. అంటే జనం నవ్వుకుంటారని కూడా లేదు. అంటే ఆ పొగడ్తలు ఇంకా వస్తాయి. నెక్స్ట్ కంటిన్యూయేషన్‌లో విపరీతమైన పొగడ్తలు. ఎవరు మర్చిపోయారు? అవన్నీ వీడియోల రూపంలో, రికార్డుల రూపంలో, రీల్స్ రూపంలో ప్రతి ఒక్కటుంది. అదే నోటితో అదే మనిషి, అదే వ్యక్తిని, అదే వ్యక్తి ముందు ఆయన చేసినటువంటి విమర్శలు అప్పుడు, ఇప్పుడు పొగడ్తలు ఇప్పుడు, అప్పుడు ఇప్పుడు అన్నట్టు నిజంగా గొప్పగా ఉంది. అంటే ఎక్కడికెక్కడ మోల్డ్ అయిపోతుంటారు నిజంగా చంద్రబాబు నాయుడు. హ్యాట్స్ ఆఫ్ జెప్పుకోవాలి. అదే మోదీ యొక్క వైఫల్యాలను ఆ రోజు ప్రస్తావించి, ఆయన కుటుంబం లేదని చెప్పి, విపరీతమైన మాటలు మాట్లాడాడు. అమిత్ షా తిరుపతి ప్రయాణానికొస్తే ఏపీకి రాకుండా నల్ల బెలూన్లు వదిలిచ్చి, ఆయన మీద ఏదైతే ప్రొటెస్ట్ చేపిచ్చి, అమిత్ షాని అడ్డుకునే ప్రయత్నం చేశారు. సో, ఆ కోపం అమిత్ షాకి ఇప్పటికీ ఉందని చెప్తా ఉంటారు. ఏదేమైనప్పటికీ మళ్ళీ వీళ్ళు అధికారంలోకొచ్చిన తర్వాత ఇలాంటి చంద్రబాబును, కొత్త చంద్రబాబును చూస్తాం అనుకోవటం మాత్రం నిజంగా గొప్పతనమే. కాకపోతే ఇక్కడ ప్రస్తావించిన విషయం ఏంటంటే, ఇవన్నీ మన రాష్ట్రానికి రావాల్సినటువంటి హక్కులు. తీసుకురాలేకపోవటం మీ యొక్క వైఫల్యం. అంతే తప్ప, ఈ రకంగా భుజకీర్తులు తొడిగి, ఈ స్థాయిలో 50 ఇయర్స్ ఇండస్ట్రీ అని చెప్పుకుంటున్నటువంటి చంద్రబాబు నాయుడు పొగడ్తలు వింటే నిజంగానే ఆశ్చర్యచకితులమైపోతాం. అంతలా ఉన్నాయి పొగడ్తలు. ఇంకా కంటిన్యూయేషన్ ఉంది. బీభత్సంగా ఉంటది చూడండి.